కష్టమైనటువంటి పద్ధతి, చిన్నపిల్లలకి చాలా కష్టదాయకమైనటువంటి పద్ధతి. దేనికి పేరు అంటే మూలాధారం. సామాజిక శాస్త్రవేత్తలకి, అన్వేషకులకి మిక్కిలి ప్రయోజనకరమైన బోధనా పద్ధతి అన్న, ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చే పద్ధతి అన్న మూలాధార పద్ధతి. ఇప్పుడు మూలాధార పద్ధతులు రెండు వచ్చినాయి. ఒకటి మూడు రకాల వర్గీకరణ, ఒకటి రెండు రకాల వర్గీకరణ. ఒకటి మొదటి వర్గీకరణ ప్రకారం మూలాధారాలు మూడు రకాలు. మొదటిది పురావస్తు ఆధారాలు, రెండోది లిఖిత లేదా రాతపూర్వక ఆధారాలు, మూడోది వాక్ సంబంధిత ఆధారాలు. పురావస్తు ఆధారాలు ఏమొస్తాయి? ప్రాచీన కోటలు, ప్రాచీన కట్టడాలు, ప్రాచీన దేవాలయాలు, ఆయుధాలు, పలుకులు, ఆభరణాలు, దుస్తులు, ఇవన్నీ వస్తాయి. మరి శాసనాలు, భారతదేశాన్ని పరిపాలించిన వివిధ రాజులు వేయించిన శాసనాలనే పురావస్తు ఆధారాలు. నాణ్యాలు, వివిధ రాజవంశాలు ముద్రించిన నాణ్యాలన్నీ దీనికి వస్తాయి. మరి లిఖిత లేదా రాతపూర్వక ఆధారం నాలుగు రకాలు. మతవాంగ్మయం, లౌకిక గ్రంథాలు, విదేశీ రచనలు. మతవాంగ్మయం రామాయణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, ఖురాన్, జైన గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు. సో మరి ఇక్కడ లౌకిక గ్రంథాలు అంటే మతంతో సంబంధం లేని గ్రంథాలు. ఉదాహరణ కౌటిల్యుని అర్థశాస్త్రం. మరి విదేశీ రచనలు అంటే మెగస్తనీస్. భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు చేసినటువంటిదే విదేశీ రచనలు. ఉదాహరణకి మెగస్తనీస్. ఇక లాస్ట్ ఇతరములు, లేఖలు, జీవిత చరిత్రలు, ఒప్పందాలు, వడంబడికలు, దస్తావేజులు, ఇవన్నీ దేని కింద వస్తాయి? లిఖిత లేదా రాతపూర్వక ఆధారాలు వస్తాయి. మూడోది మౌఖిక లేదా వాక్ సంబంధిత ఆధారాలు. దీనిలో మళ్ళీ రెండు రకాలు: కథలు, జానపద గేయాలు, పాటలు అన్ని ఇక్కడ వచ్చాయి. మరి రెండవ వర్గీకరణ ప్రకారం మూలాధారాలు ఉన్నాయి. ఆభరణాలు, దుస్తులు, శాసనాలు, నాణ్యాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి రికార్డులన్నీ, ఎఫ్ఐఆర్ కూడా దాని కింద వస్తుంది. నివేదికలు, రిపోర్టులు, తర్వాత స్వీయ చరిత్రలు వస్తాయి. మరి ఇక్కడ